నమస్తే ఫ్రెండ్స్. గుజరాత్లో ఒక మహిళను మార్చిలో అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి గుజరాత్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే ఒక అద్భుతంగా కొన్ని మాటలు చెప్పింది. రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ను ఎట్లా చేయాలి. గుజరాత్లో నరేంద్ర మోడీ, అమిత్ షాల యొక్క దరిద్రమైన దాష్టికమైన పాలన ఏ విధంగా ఉందంటే దోసుక తినడానికి. గుజరాత్లో ఉన్నటువంటి ఆదాని, అంబానీలు, మోడీ, అమిత్ షాలు ఈ దేశం మీద పడి పీక తిని ప్రపంచ దేశాల్లో ఇలా పెట్టుబడిదారులుగా, కోటీశ్వరులుగా మారాలనుకున్నారు తప్ప ఈ దేశ ప్రజల మీద మినిమం ఇంకిత జ్ఞానంతో వీళ్ళు పనిచేయలేదనేది ఈ కోర్టు యొక్క తీర్పు పక్క నిదర్శనం. ఏం జరిగిందంటే కోర్టు మార్చిలో అరెస్ట్ అయినటువంటి లక్ష్మీబేన్ సోలంకి ఆమె పేరు. అయితే ఆమెను సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. ఎందుకు ఆమె జైలుకు పోయిందంటే 2 ఏళ్ల పాపను చంపేసింది. ఆమె 2 ఏళ్ల కూతురుని చంపేసింది. ఎందుకు చంపేసిందంటే ఆ పాప రోజు లేవంగానే సాయంత్రం అన్నం కావాలని ఏడిచింది. భోజనం లేదు అంటే కనీసం వ్యభిచార వృత్తిలో పనిచేసుకుంటూ కూడా డబ్బులు దొరకని పరిస్థితికి ఆ గుజరాత్లో ఉన్నటువంటి పేదవాళ్ళు దిగజారి బతుకుతూ ఉన్నారు. పేదల ప్రజల యొక్క ఇంతకు మొదలు 2-3 ఏళ్ల క్రితం నేను చదివినటువంటి వార్తలు గుజరాత్ లోపలికి పోతే పేదల యొక్క ఆర్తనాదాలు, పేదల యొక్క బతుకులు గుజరాత్లో అత్యంత ఘోరంగా ఉన్నాయనేది చాలా గణాంకాలు చెప్పినాయి, చాలా విధాలుగా చెప్పినాయి. నాటుసారా దాగి చచ్చిపోతారు గుజరాత్లో. ఓసారి 50 మంది చచ్చిపోయారు. ఇంత డేంజరస్ గుజరాత్ అది. దాన్ని మోడల్గా చూపించి ఎదిగిరు ఈ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా. ఇంకా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఆమెకు బెయిల్ ఇస్తున్నామని చెప్పింది. బెయిల్ మంజూరు ఎందుకు చేసినా, మర్డర్ చేసినా చంపిన బెయిల్ ఎందుకు ఇస్తున్నామంటే అది ఆమె తప్పే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తప్పు. అక్కడ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లేవా, అక్కడ రాజ్యాంగం లేదా, రాజ్యాంగంలో జస్టిస్ లేదా. జస్టిస్ ఏం చెప్తున్నది, లిబర్టీ ఏం చెప్తా ఉన్నది, ఈక్వాలిటీ ఏం చెప్తా ఉన్నది, ఫ్రెటర్నిటీ ఏం చెప్తున్నది అంటే జస్టిస్లో సోషల్ అండ్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ చూపిస్తూ ఉంది. పొలిటికల్గా కానీ, సోషల్గా కానీ, ఆర్థికంగా ప్రజలకు అవకాశాలు కల్పించాలి. అది రేషన్ కార్డులు కావచ్చు, ఇల్లులు కావచ్చు, లోన్లు కావచ్చు, లేకుంటే ఉద్యోగాలు కావచ్చు, కల్పించాలి. కానీ గుజరాత్లో పేదలకు అవి జరగట్లేదు అని అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది కలెక్టివ్ మర్డర్ అని చెప్పింది. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ మదర్ అందరు కలిసి తప్పు చేశారు కాబట్టి తీసి అందరం లోపటేయాలని చెప్పింది. మామూలు తీర్పు కాదు ఇది. ఒకవేళ ఈ అమిత్ షా, మోడీ కన్ను ఆ హైకోర్టు జడ్జి మీద పడితే కూడా పరిశానే. ఇలాంటి ఇమ్మీడియట్గా ఈ దేశవ్యాప్తంగా ఇది వార్త కావాలి. ఎంత డేంజరస్ అయ్యేది. పిల్లలకు తిండి పెట్టలేక చంపుకుంటూ ఉంటే 25 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసిండు ఆదాని, అంబానీలకు ఈ దుర్మార్గమైనటువంటి పాలకుడు నరేంద్ర మోడీ. వీళ్ళు సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడుతున్నారు ఇలా ఫ్రెండ్స్ అని. ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానం నిజంగా గుజరాత్ కాదు, వీళ్ళ పాలన మొత్తం ఇంత దేశం మొత్తం ఇంతే ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షాల యొక్క అబద్ధాలను, మతశిచ్చును పక్కన పెట్టి మీరు చూస్తే వాస్తవం ఏంది ఈ దేశంలో అనేది మనకు కనబడుతుంది. ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్ వెరీ క్లియర్గా అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడం అనేది ఒక అద్భుతం. అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క ఆ తీర్పు అనేది ఇలా సంచలనం అయిపోయింది. కాబట్టి వీళ్ళ యొక్క పాలన యొక్క దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు వీళ్ళవి చూస్తే ఈ దేశం ఎలా ముందుకు పోతుంది అనేది. పేదరికం చాలా ఉంది, దరిద్రంగా. పేదరికము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కన్నా ఘోరంగా తయారు చేసే దేశాన్ని. మళ్ళీ పేదరికం గురించి ప్రజలు ఆలోచించకుంటే ఏం చేయాలి, మతం చెప్పాలి, హిందుత్వం అని చెప్పాలి. నిన్న మొన్న యువత జాగృతి చెందిరు. యువత కాక్రోచ్ పార్టీ పెట్టి దుమ్ము దులుపుతా ఉంటే ఇలా యువతను ఆకట్టుకోనికి ఆర్ఎస్ఎస్ ప్రముఖ అండ్ ప్రధానమంత్రి తెలంగాణ వీడియోలు చేస్తూ ఉన్నారు ఆకట్టుకోనికి. అవి మిలియన్లకు పోయినట్టు క్రియేట్ చేసి చూపిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళని ఎవడు నమ్మడు. భవిష్యత్ తరాలు, చాలా తెలివైన తరాలు, చదువుకున్న తరాలు, ఏఐ సోషల్ మీడియా తరాలు వీళ్ళని తరిమి కొడతారని చెప్పి నమ్ముతా ఉన్నా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.